హాయ్ గైస్, సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి చూడాల్సిన వీడియో, మెయిన్ మన వ్యూవర్స్. సో మన గేమ్ వర్స్ రివ్యూవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. సో చివరిదాకా అయితే చూడండి. సో ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్స్ గురించి మాట్లాడాలి. చాలా జరిగాయి, ఈ 1 మంత్లో చాలా జరిగాయి. సో అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ వీడియోలో ఏంటంటే ఫేక్ సపోర్టర్స్. సో ఈ సోకాల్డ్ ఫేక్ సపోర్టర్స్ గురించి మొత్తం ఈ వీడియో అంతా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడతాను. సో చాలా డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. సో ఇంతవరకు జరిగిందండి. సో నేను చాలా కంటెంట్ అయితే చేస్తాను. సో లైక్ మూవీ రివ్యూస్ చేస్తాను, ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇంకా కొన్ని ట్రోల్స్ కూడా చేస్తాను. ఆ ట్రోల్స్ కూడా సో 10 మందికి ఉపయోగపడతాయి అంటేనే చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటాను. సోకాల్ ట్రోల్స్ వీడియోస్ అయినా కూడా ఆ వీడియోస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను ఒక 10 మందికి. సో అవి కూడా ట్రోల్స్ అని ఎందుకు అంటున్నా అంటే, ట్రోల్స్ అయితేనే 10 మందికి రీచ్ అవుతాయి కాబట్టి. కాబట్టి నేను ట్రోల్స్ అంటున్నాను. సో ట్రోల్స్గా నేను చేస్తున్నాను, అప్పుడే 10 మందికి రీచ్ అవుతాయి, 10 మంది ఆ డీటెయిల్స్ తెలుసుకుంటారు. సో ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, ఇది ఏం జరిగిందంటే, సో కొంతమంది ఫేక్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి, నాకు తెలిసిన అతను ఒకతను ఉన్నాడు ఫ్రెండ్. సో అతనికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారన్నమాట. ఏంది బ్రో ఇతను ఇది అని చెప్పేసి నాన్న చెత్త అంతా కంప్లైంట్ చేస్తారు. సో అతను ఈరోజు నాకు ఫోన్ చేసి కాంటాక్ట్లోకి వచ్చి నాకు చెప్పాడన్నమాట. ఇలా నీ వ్యూవర్స్ అంతా చాలామంది నాకు ఇలా మెసేజ్ చేశారు, ఇలా చెప్పారు, అందుకు నేను నీకు చెప్పమని నాకు చెప్పారు, అందుకు నేను నీకు చెప్తున్నానని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, కానీ నేను ఇక్కడ మెన్షన్ చేయాలి, నాకు అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో నేను ముందు ఈ మ్యాటర్ పెద్ద సీరియస్గా తీసుకోవాలి, పెద్ద పట్టించుకోవాలి నేను, కానీ ఇప్పుడు చాలా సీరియస్ అయింది. ఈరోజు నాకు ఫోన్ చేసి చెప్పింటే నేను దగ్గర ఈరోజు అసలు నేను మార్నింగ్ టిఫిన్ తినలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, మార్నింగ్ నుంచి నీళ్ళు తప్ప ఏం తాగలేదు. సో నీళ్ళు తప్ప ఏం తప్పకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నాకైతే చాలా మండింది, ఎక్కడెక్కడ కాలాలో అక్కడ కాలింది నాకే. సో ఈ చెత్త నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ సపోర్టర్స్, సో వీళ్ళ గురించి బాగా గట్టిగా చేసుకోవాలి. మాది రాయలసీమ, ఏదో చిన్న దానికే నాకు ఎక్కడెక్కడో మండుతుంది, ఎక్కడికెక్కడికే వెళ్ళిపోతాను నేను. సంపడమ్మ ఏదైనా ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నా అంటే ఆ పాయింట్ రైట్ అని నేను అనుకుంటే సంపడమ్మ సావడం అంతే, అది నాది మాట. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ గురించి మాట్లాడేకి నాతో మాట్లాడేకి ధైర్యం లేదు, నా వెనకాల మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేసేదే తప్పు. మళ్ళీ తప్పు నా కొడుకు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడేకి లేదు నీకు ధైర్యం. సో నాతో మాట్లాడేకి లేనప్పుడు మూసుకొని దుబ్బేయాలి అంతే. నా వెనకాల మాట్లాడేది ఏంద్రా చెత్తనా కొడుక. సో ఇప్పుడు నేను ఈ సోకాల్ చెత్తనా కొడుకుల గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు ఏమేమి పాయింట్స్ రైస్ చేస్తారో ఆ పాయింట్స్ అన్నిటిని నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెన్సార్షిప్. గాడ్ ఆఫ్ వార్ 3లో ఒక సీన్ ఉంది, ఒక 10 సెకండ్ సీన్ సెన్సార్షిప్ ఉంది. అది అప్ టు ఇక్కడి నుంచి జస్ట్ చెస్ట్ పార్ట్ ఒకటి కనపడుతుంది, మిగతా ఏం కనపడవు, మిగతాదంతా సౌండ్ ఎఫెక్ట్స్ పెడతారు అంతే. ఆ సెన్సార్షిప్ కూడా ఏదో గౌతమ్ బుద్ధుడి నుంచి గౌతమ్ బుద్ధుడికి పుట్టిన శిష్యుల్లాగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రే? సెన్సార్షిప్ గురించి మాట్లాడుతున్నావు నాతో. యూట్యూబ్ 100కి 100% చెప్తున్నా కదా, దాంట్లో ఏదైతే వీడియోలో న్యూడిటీ ఉంది, దాంట్లో 18+ కంటెంట్ ఉందంటే వితిన్ సెకండ్, నేను చెప్తున్నా కదా, వితిన్ సెకండ్ దానికి ఆ వీడియోకి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే ఇచ్చేస్తుంది. 2 సెకండ్ కూడా ఆలోచించదు, 1 సెకండ్లోనే ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టేస్తుంది. నువ్వు ఆ వీడియోకి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందో లేదో చెక్ చేయి. సో ఆ వీడియోకి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదంటే అర్థమైంది. సో ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడగలరు, ఏజ్తో పని లేదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు అని యూట్యూబ్ కన్సిడర్ చేసిన దాన్ని. యూట్యూబ్ కన్సిడర్ చేసినప్పుడు నీకెందుకు అంత గొట్టన్నా కూడా రే. సో ఇంకొకటి, బ్లాక్ మిత్ మీద రివ్యూ చేస్తాను, దానికి సంబంధించి ఒకటి మాట్లాడినాడు, అది క్లిప్ కూడా రికార్డ్ చేసి మరీ పెట్టినాడంట ఆయనకి, నా ఫ్రెండ్కి. సో దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ బ్లాక్ మిత్ గేమ్ నాకు నచ్చలా, నేను ఆ ఒపీనియన్ షేర్ చేసుకున్నాను. అది నా ఒపీనియన్, అది మళ్ళీ చెప్తున్నాను, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను నా ఛానల్లో. సో అది నీ ఒపీనియన్కి సింక్ అయితే ఎంజాయ్ చేయి, నీ ఒపీనియన్కి సింక్ కాలేదంటే జస్ట్ చూసి పక్కన పడే అంతే, నీకు అవసరం లేదు అంతా. సో అట్లాంటిది ఒకడు ఉన్నాడు. సో వాడు ఏం చేశాడు,
సో నీ స్కిల్ ప్రాబ్లం ఏదేదో నాన్న చెత్తంతా మాట్లాడి కామెంట్ పెట్టినాడు. అది ట్రిగరింగ్, కొంతమంది కొన్ని వర్డ్స్ ట్రిగర్ అవుతాయి. సో నేను ఏదో మాట్లాడినా అంట, తప్పుగా మాట్లాడినా అంట, లైక్ నీ పిల్లలు అనేదో తప్పుగా మాట్లాడినా అంట, ఆ లైన్, ఆ సెంటెన్స్ అనేది ట్రిగర్ చేసిందంట. అది నేను ఎవరినో అనామకుని, ఒక స్ట్రేంజర్ని తిట్టిన, అసలు మన వ్యూవర్ కాదు వాడెవడో నన్ను టార్గెట్ చేసేకి, మళ్ళీ నాకు హితబోధన చేసేకి, సో ఇక్కడ కామెంట్ చేసింది చాలదు అని చెప్పేసి లైవ్కి వచ్చి మళ్ళీ అందరి ముందర నన్ను అన్నాడు. సో ఫస్ట్ వాడు స్టార్ట్ చేసినాడు, నేను మొదలు పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాడు స్టార్ట్ చేసినాడు, కామెంట్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేసినాడు. వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్ సెక్షన్ నుంచి. సో మళ్ళీ లైవ్కి వచ్చి నీ స్కిల్ ఇష్యూ, గేమ్ ఆడేది రాదు, ఇది అదని చెప్పేసి నోట్కి వచ్చినట్టు మాట్లాడినాడు. వాడు యూజ్ చేసిన ప్రతి వర్డ్ ట్రిగర్ పాయింట్ నాకు అదే. ప్రతి ఒక్కరికి కొన్ని వర్డ్స్ ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి, ఐ కెన్ అగ్రీ విత్ ఇట్. సో నాకు కూడా వాడు మాట్లాడిన మాటలు ట్రిగర్ పాయింట్స్. అప్పుడు నేను ఒక మాట అన్నా, దీంట్లో కూడా చెప్తాను, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నేనేం తప్పుగా మాట్లాడలేదు, నాకు రేగి మాట్లాడినా. సో తప్పుగా కోపంలో వచ్చిన మాట ఎప్పుడు వాడు ఆలోచించి కోపంలో మాట్లాడతాడు, అంటే కోపం నుంచి వచ్చిన మాట అదే. అంటే కోపం నుంచి వచ్చిన మాట కూడా నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడలేదు, స్ట్రైట్గా మాట్లాడినా. ఏమన్నా, అరే నీ స్కిల్ ఇష్యూ అంటున్నావు కదా, ఇప్పుడు నేను అర్జెంటుగా స్కిల్స్ నేర్చుకొని నీ పిల్లల్ని ఇంట్లో వాళ్ళందరినీ పోషించాలా, నీ ఇంట్లో వాళ్ళందరినీ, నీ పిల్లలైన ఎందుకన్నా అంటే అది స్లాంగ్ అనమాట, ఏమంటారు, ఊత పదం. సో ఆ విధంగా నేను అది బూతుగా అనలేదు, ఊత పదంగా వచ్చింది నాకు అది. నీ పిల్లలు, ఎందుకంటే మనము పెద్దోళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏమంటారు, నువ్వు చదువుకోవడంలే, నువ్వు బాగోవడం, నువ్వు జాబ్ చేయడంలే, నీకు డబ్బులు లేదు, నీ పిల్లల్ని ఎలా పోషిస్తావురా, వాళ్ళు నీ అమ్మ నాన్ని ఎలా పోషిస్తావు అని అడగరు. వాళ్ళు అడిగేది ఒకటే మాట, ఏమంటారు, నీ పిల్లల్ని ఎలా పోషిస్తావరా అని అడుగుతారు. సో అది బూత పదం, అది ప్రతి ఒక్కరు యూజ్ చేసే పదం, బూత్ కాదు అది. మళ్ళీ చెప్తున్నాను, బూత్ కాదు అది బూత్ అనుకుంటున్నాను, ఈ చెత్తముండా కొడుకులు బూత్ అనుకుంటున్నారు. సో నేను అదే ఊత పదంగా కోపంలో, ఫ్రస్ట్రేషన్లో అదే ఊత పదంగా నన్ను, నువ్వు గేమ్ ఆడడానికి పనికిరావరా చెత్తనా కొడుకు అని తిట్టింటే, అది ఆ ట్రిగర్ ఏంటి, ఆ వర్డ్ అనేది వాడు యూజ్ చేసిన వర్డ్స్ ట్రిగర్ ఏంటి, నాకు ఆ ఊత పదం అనేది వచ్చేసింది, ఆ ఫ్రస్ట్రేషన్ ఆ కోపంలో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలరా ఇప్పుడు నేను గేమ్ స్కిల్స్ నేర్చుకొని పోయి నీ పిల్లల్ని నీ ఇంట్లో వాళ్ళని అందరినీ పోషించాలా అన్న, దానికి ఏదో అన్నా అని చెప్పేసి దానికి ఏదో పెద్ద ఇంత మ్యాటర్ని చింపి అన్నమ్మ, ఇంత పుండుని పొడిసి స్వీట్ షెండాన్ని ఇంత పుండుని చేసినాడు దాన్ని. చెత్తముండా కొడుకులు, అమ్మ డాష్ నా కొడుకులు. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. సో నేను మనిషినే, ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది. చిన్న కుందేలే దాన్ని నువ్వు కార్నర్ చేసావంటే ఎగిరి కొరుకుతుంది. నేను మనిషిని, నేను ఎంత సైకో నా కొడుకుని, మందులో సైకో నా కొడుకునే, ఇంకెంత తిడతాను, ఇంకెంత నేను రెచ్చిపోతాను. ఇంకొక పాయింట్, అడుక్కుంటానంట. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసేది కంటే నీకోసం చేస్తున్నా. నీ కోసం చేస్తున్న కంటెంట్ నువ్వు చూస్తే చూడు, లేదంటే లేదు. పర్టికులర్గా నీ పేరు మెన్షన్ చేసి పలానా ఏ, పలానా బి, పలానా సి చూడరా అని చెప్పేసి నేను అడిగితే నా తప్పు అవుతుంది. నేను టార్చర్ పెడుతున్నట్టు అప్పుడు మీనింగు అది నా తప్పు అవుతుంది. నేను పలానా ఏ, పలానా బి, పలానా సి, పలానా డి అని మెన్షన్ చేయలేదు. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అడుగుతున్నాను. ఆ ప్రతి ఒక్కరిలో చూసేవాళ్ళు ఉండొచ్చు, చూసేవాళ్ళు ఉండకపోవచ్చు, కనీసం చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించి అయితే నేను అడుగుతున్నాను. సో చూడలేదు భయ్య, మీరు చూడండి. ఇంకా నాకు వ్యూసే రాలేదు, 0 వ్యూస్ ఉన్నాయి. 9కి అప్లోడ్ చేశాను, 10-10:30 అవుతుంది, గంట పైనే అవుతుంది, ఇంకా ఒక్క వ్యూ కూడా రాలేదు. ఎవరైనా చూడలేదంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, ఇలా డిస్కరేజ్ చేయొద్దని అని చెప్పేసి అడుగుతున్నా. సో ఈరోజు అడిగాను. సో చాలా లైవ్ వీడియోస్లో అలానే అడుగుతున్నాను. సో ఫస్ట్ పద్ధతిగా అడుగుతాను భయ్య, ఎంత పద్ధతిగా చెప్తున్నా, నా సహనము భూమి మీద భూమాతకు కూడా ఉన్నది చెప్తాను కదా, నా సహనం అంత సహనంగా ఉంటాను, నేను అంత ఓపికగా ఉంటాను. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, నా లైవ్ చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో అంత సహనంగా, అంత ఓర్పుగా మాట్లాడతాను, అంత ఓర్పుగా రెస్పాండ్ అవుతాను, అంత ఓర్పుగా నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో అంత ఓర్పుగా ఉన్న నేను బంకపోతున్నా, లిటరల్లీ బెగ్గింగ్. వాళ్ళన్నిటి అడుక్కుంటాను నేను ప్రతి ఒక్కరిని, చూడండి రా బాబు, వాచ్ టైం కావాలి. మానిటేషన్ అయింది, మానిటేషన్ ఒక పాయింట్ కూడా రైజ్ చేసినట్టు, మానిటేషన్ కాకముందు ఒక విధంగా ఉన్నాడు, మానిటేషన్ అయిన తర్వాత ఒక విధంగా, నాకైతే తెలియదు భయ్య. ఇలానే చింపుడు జుట్టు వేసుకుంటాను, ఇరిగిపోయిన చూడొచ్చు, ఇరిగిపోయిన హెడ్ సెట్టు, ఇదే టీషర్టు, ఇదే ప్యాంటు,
ఇదే టీవీ, ఇదే రూము, లైవ్ నాది మానిటేషన్ కాకముందు ఇదే ఉంది, మానిటేషన్ అయిన తర్వాత ఇదే ఉంది, మానిటేషన్ కాకముందు ఇదే నేను, మానిటేషన్ అయిన తర్వాత ఇదే నేను ఇదే ఇలానే ఉన్నాను, ఇలానే మాట్లాడతాను, ఇలా చేస్తాను, ఇలానే ఆలోచిస్తాను, ఇలానే ఉంటాను. సో మానిటేషన్ కాకముందు ఎలా ఉన్నాను, మానిటేషన్ అయిన తర్వాత కూడా అలానే ఉన్నాను. నాకైతే ఏం తేడా కనపడలేదు, నీకేం తేడా కనిపిందో నాకైతే అర్థం కాదు. ఏదో అపరిచితుల్లో అది రాము, రెమో, రోమియో ఇట్లా ఉన్నారు కదా వీళ్ళు, త్రీ క్యారెక్టర్స్, 3 పర్సనాలిటీస్ ఉన్నాయి కదా హీరోకి. ఆ 3 పర్సనాలిటీస్ను ప్రొఫెసర్ అయితే గమనిస్తాం అన్నమాట. దాంట్లో సినిమాలో ప్రొఫెసర్ ఉంటాడు కదా, సో ప్రొఫెసరు చూస్తాడు వీనికి ఈ పర్సనాలిటీ ఉన్నాయి, వీనికి పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్తాడు. సో అలా మీరేమైనా ప్రొఫెసర్లరా, మీరేమైనా చదువుకున్నారా, నాకు డిఫరెంట్ పర్సనాలిటీలు ఉన్నాయి, సో ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా ఉన్నాను, ఇప్పుడు తర్వాత మానిటేషన్ కాకుండా ఒక విధంగా ఉన్నాను, మానిటేషన్ అయిన తర్వాత ఇంకో విధంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమైనా నా పర్సనాలిటీ స్టడీ చేస్తారా మీరేమైనా పర్సనాలిటీ ప్రొఫెసర్సా, మీరు సైకాలజీ ప్రొఫెసర్సా మీరు? ఓకే, మళ్ళీ ఇంకొక పాయింట్ రైస్ చేస్తారు భయ్య, ఏదో నేను అందరి మీద పడి ఏడుస్తానంట. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక ముందు ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. అందరి మీద పడి ఏడుస్తానంట. ఒరే భయ్యా, రే బాధ చెప్పుకోవడం కూడా, బాధ చెప్పుకునేది కూడా తప్ప అంటే రే డాష్ నా కొడుకల్లారా మీరు, ఇంకా దానికి నాకు వర్సే లేవు, ఇంకా ఏం మాట్లాడాలో. రే ఒకడికి బాధ ఉందంటే ఆ బాధ చెప్పుకుంటున్నాడు అంటే మీరే, ఒకడికి చెప్పుకుంటున్నాడంటే వాడికి అన్నీ, వాడికి చాలా ఇంపార్టెంట్. అందుకు వాడి బాధ అనేది వాడు చెప్పుకుంటున్నాడు. సో అది పర్టికులర్గా నీకు చెప్తున్నానంటే నువ్వే నాకు అన్నీ, నువ్వే నాకు ఇంపార్టెంట్, నువ్వే నా లైఫ్లో ఇంపార్టెంట్, అందుకు నీకు నా బాధ అనేది చెప్పుకుంటాను. ఒకేలా ఇంటే నీకు కానీ మానవత్వం అనేది ఉంటే వీన్ని ఓదార్చికి ట్రై చేయి, లేదంటే నీ వంతే నువ్వు చేయగలిగింది చెయ్యి. అంతేగాని నా బ్యాక్ వచ్చి ఒకడి మీద పడి ఏడుస్తున్నాడు ఇది అది అని చెప్పేసి ఇట్లా కుక్కలు కూసిన కూతల్లాగా కూయొద్దండి. నమ్మ కుక్క నా కొడుకులు, ఒక్కొక్క నా కొడుకు, ఈ ఫేక్ సపోర్టర్స్, ఈ నమ్మ డాష్ నా కొడుకులు. సో నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడు, మళ్ళీ చెప్తున్నాను. ఇలా కుక్కలు కూసినట్టు కూస్తున్నారు. సో అది ఇది ఏడుస్తున్నాడంట నమ్మ చెత్త నా కొడుకులు. ఇలా బాధ చెప్పుకోవడం ఒకరు నా వాడు అనుకొని బాధ చెప్పుకునేది కూడా తప్ప అంటే నమ్మ జీవితం ఎట్లా నా కొడుకులు ఉన్నారు చూడు, ఒక్కొక్క నా కొడుకు. సరే ఇంకొకటి మాట్లాడదాం. ఇంకొకటి ఏంటి, ఒరే నేను ఇలా తినలేదురా అంటే, లంచ్ చేయలేదు, రెస్ట్ లేదు, ఇంత కష్టపడుతున్నా అంటే నేను పనికిరాని కష్టం అనేది పడుతున్నానంట. నా కష్టం దేనికి పనికిరాదంట, నేను చేసేదే పనికిరాని పని అంత. నమ్మ చెత్త నా కొడుకులో. రే నువ్వు చేయగలిగితే చేయరా, నువ్వు చేసి మాట్లాడు, అంతేగాని నమ్మ నోరు ఉంది కానీ నోటుకు ఏదో వస్తే అది మాట్లాడినా అంటే ఏ రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాల్లో 9 రంధ్రాల్లో 4 రాడ్లు పెడతాను 9 రంధ్రాల్లో. ఏమనుకుంటున్నావు అబ్బా? ఒరే నేను తినలేదు, నేను ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇప్పుడు నేను ఈ వీడియో కూడా పొద్దున్న తినలేదు, మధ్యాహ్నం తినలేదు, తినుకోకుండా ఇంకా తింటే ఇంకా రాత్రి ఇంక తినేది, ఇంక మధ్యలో ఇంక తినేదేమున్నది. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేసి లైవ్ స్టార్ట్ చేయాలి. సో ఇట్లా నేను తినలేదు, నా హెల్త్ కూడా నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, ఎవరి కోసం, ఎందుకోసం, ఏమొస్తుందని చేస్తున్నాను. సో రే అర్థం చేసుకునేకి చేతి అయితే అర్థం చేసుకో, అర్థం చేసుకునే చేత కాదంటే చెత్తనా కొడుకు అని జీమ్ మూసుకొని దొబ్బే. అంతేగాని కష్టపడేవాని మీద కష్టం మీద మాత్రం తూ అని ముయ్యద్దురా రే చెత్తనా కొడుకు అని. అన్నీ మింగుతానా కంట్రోల్ చేసుకుంటారా మాట్లాడకూడదని. సో నేను చెప్పాను ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ అని, ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తానా. సో ఇప్పటికీ నేను ఎంత వీలైతే అంత పద్ధతిగానే వీడియో చేయాలని చెప్పేసి చేస్తానా. సో నేను నీ కష్టం చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తాను, నీ కష్టం చెప్పుకుంటాను నా వాడు అనుకొని చెప్తున్నా. ఇను లేదంటే లేదు, అంతేగాని ఆ కష్టం మీద మాత్రం తూ అని ముయ్యొద్దు నా కొడక, చెప్తాను నీకే. ఇంకొకటి వచ్చి నేను తినుకోకుండా కూడా మరి నేను చేస్తున్నా అంటే ఇక్కడ నా రెస్పాన్సిబిలిటీ, నా ఎఫర్ట్ అనేది పెడుతున్నా. ఇక్కడ ఏదో తినుకోకుంటే నేనేదో పొట్టి శ్రీరాములాగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేయడము, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా ఇండియాని తీసుకొచ్చేయడము ఇలా కాదు. నేను ఇలా పెద్ద టైం చేయలేదు, కానీ నా వరకు నేను ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నాను, ఈ గేమింగ్ కమ్యూనిటీ అనేది తీసుకురావాలని. నా వరకు నేను చేసేది ఎంజాయ్ చేస్తే ఏది రాదు. కనీసం మీ వల్ల నాకు ఇప్పుడు అర్థమైంది అంటే హార్డ్ వర్క్ చేసినా కూడా రాదని చెప్పేసి అర్థమైంది నాకు.
సో ఎంజాయ్ చేసి ఏం రాదు, తిన్నా తినకపోయినా నా రెస్పాన్సిబిలిటీ, నేను చేయాల్సింది చేయాలా అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని చేశాను. సో మధ్యాహ్నం తిన్నా తినకపోయినా, నిద్రపోయినా నిద్రపోకపోయినా నేను చేయాల్సింది చేశాను. లైక్ నేను చేయాల్సిన లైవ్ స్ట్రీమ్స్ చేయడం కానీ, కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కన్సిస్టెంట్గా, ప్రతిరోజు లైవ్ చేస్తున్నాను. ఎక్కడ నేను కాంప్లెక్స్గా ఫీల్ కాలేదు. ఎక్కడ నేను ఏదో చాలా మోనిటేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేయడమో, లేకపోతే చాలా మోనిటేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకంప్లీట్గా లైవ్స్ ఆపేయడమో చేయలేదు. నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నానో, స్టార్టింగ్లో ఎంత సైకోనా కొడుకునో ఇప్పుడు అంత సైకోనా కొడుకుని, స్టార్టింగ్లో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను నేను. సో ఇంకా చాలా మాట్లాడినారు భయ్య, ఇంకా చాలా నోటికి ఏదో వస్తే వాడు నోటికి ఏదో వస్తుంది చాలా మాట్లాడినారు. ఈ సోకాల్ ఫేక్ సపోర్టర్స్ నా చెత్తనా కొడకలారా, మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరైతే ఈ సోకాల్ ఫేక్ సపోర్టర్స్ ఉన్నారో మీరు ఏదైనా మాట్లాడేది ఉంటే డైరెక్ట్ నాతో మాట్లాడండి, లేదంటే దొబ్బేయండి జీ మూసుకొని. అంతేకాని నా వెనకాల వచ్చి మాత్రం నోటికి ఏదో వస్తే అది మాట్లాడద్దు, మళ్ళీ చెప్తున్నాను. అండ్ గైస్, ఇంతవరకు నేను చాలా ఫ్రస్ట్రేషన్లో, కోపంలో ఉన్నాను, అందుకే ఏదైతే మాట్లాడినాను. సో ఎవరు మనోభావాలను దెబ్బతినింటే సారీ. అండ్ నాకు తెలుసు లోయల్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, నాకు లోయల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లోయల్ వ్యూవర్స్ ఉన్నారు. చాలా థ్యాంక్స్, వాళ్ళ పేరును చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు ఇప్పటికీ వాళ్ళ లైవ్స్ వాళ్ళ మొబైల్లో కానీ, వాళ్ళ ల్యాప్టాప్స్లో కానీ రెండు మూడు విండోస్ ఓపెన్ చేసి మరీ ప్లే చేస్తుంటారు. నాకు తెలుసు, వాళ్ళందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను నేను. సో మీరు చేస్తున్న ప్రతి సపోర్ట్, మీరు ఇచ్చే ప్రతి రూపాయి నేను గుర్తుపెట్టుకుంటాను. సో ఈ మానిటేషన్ ఇది అది అనేది ఇంపార్టెంట్ కాదు భయ్య. ఈ మానిటేషన్ ఏదైతే ఉందో, ఇది కాకముందు గేమ్స్ ఆడాను, మానిటేషన్ అయిన తర్వాత గేమ్స్ ఆడతాను, ఏం తేడా ఏముండదు. సో మానిటేషన్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ బర్డెన్ రిలీఫ్ అనేది ఇస్తుందన్నమాట నాకు. లైక్ ఈ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో, నేను ఛానల్ మీద అయితే స్పెండ్ చేస్తానో, ఛానల్ రన్ చేయాలంటే ఫ్రీగా అనేది రన్ కాదు గైస్. ఛానల్ రన్ చేయాలంటే చాలా కాస్ట్లీ పని ఇది. ప్రతి రూపాయి, నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి పెట్టి ఛానల్ అనేది రన్ చేయాలి. సో మొన్న కూడా ఎవరైతే మీరు సోకాడ్ ఫేక్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చెత్తనా కొడుకులు ఎవరైతే వెళ్ళి నా ఫ్రెండ్ కంప్లైంట్ చేసినారో, ఆ ఫ్రెండ్ దగ్గరనే అడగండి వెళ్ళి, ఆ ఫ్రెండ్ దగ్గరనే 1000 రూపాయలు తీసుకొని గేమ్స్ కొన్నాను. ఆ గేమ్స్ ఇప్పుడు ఆడుతున్నాను, నేను లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తున్నాను. చూసుకుంటే వెళ్ళి ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఆ కొన్న గేమ్స్ ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను. ఆ ఫ్రెండ్ని అడిగి 1000 రూపాయలు తీసుకొని ఆ గేమ్స్ అయితే కొని ఆ గేమ్స్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను ఇప్పుడు. అతనికి మళ్ళీ నేను ఎక్కడి నుంచి 1000 రూపాయలు ఇచ్చినా, మా అమ్మ నాన్న ఇస్తే 1000 రూపాయలు లేదు నేను. ఆ 1000 రూపాయలు కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్న గేమ్ సిడీ అమ్మి, ఆ గేమ్ సిడీకి నుంచి డబ్బులు వచ్చిన ఆ 1000 రూపాయలు మళ్ళీ తిరిగి అతనికి ఇచ్చాను నేను. నెల రోజులు వెయిట్ చేశారు, చాలా మంచివాడు. సో ఇలాంటి ఫ్రెండ్స్ అందరికి ఉండరు. సో నాకు అంత బెస్ట్ ఫ్రెండ్ కాకపోయినా అతను చాలా హెల్ప్ అయితే చేస్తాడు. సో ఐ విల్ రిమెంబర్ హిస్ హెల్ప్ ఫర్ ఎవర్. సో మీరే చూడండి ఒకసారి, మీకు ఫ్రెండ్ ఉంటే ఒకసారి మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చినాడంటే కనీసం ఒక రోజన్నా ఆగుతాడు వాడు. అని అమ్మ ఈరోజు పొద్దున 1000 రూపాయలు ఇచ్చినా అంటే, రాత్రికి మీరు ఫోన్ సైలెంట్లో పెట్టుకొని నిద్రపోయినారంటే పొద్దునకి 1000 మిస్డ్ కాల్ ఉంటాయి. అమ్మ జీవితం ఎందుకురా మీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను అనేలా చేస్తాడు మీ ఫ్రెండ్ ఎవడైనా కానీ. అలాంటి చెత్తనా కొడుకులు ఉండేది ఇప్పుడు. అట్లాంటి కాలంలో కూడా నెల రోజులు అయింది ఇచ్చినాకే. నెల రోజులు ఓపికగా వెయిట్ చేసి, సో నెల రోజులు అయిన తర్వాత ఒకసారి గుర్తు చేశాను నాకు. సో నేను కూడా ఏం మర్చిపోలేదు, నేను కూడా వెయిట్ చేశాను. ఇంట్లో వాళ్ళని ఏమైనా అడిగిద్దాంలే అని వెయిట్ చేశాను. సో ఎందుకంటే నా దగ్గర లేదు, బడ్జెట్ లేదు. కానీ ఇంకా ఎలా అప్పుడు నా దగ్గర ఎలా గేమ్ సిడీ ఉంది, ఇంట్లో వాళ్ళు అయితే పట్టించుకోరు. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఇంతవరకు నేను ఏది ఒక్క రూపాయి కూడా ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకోలేదు. ప్రతి రూపాయి నేను ఎత్తి పెట్టుకున్న ప్రతి రూపాయి నేను నా ఛానల్ మీద అయితే పెట్టి నేను కంటెంట్ అయితే చేస్తున్నాను. మీరు చూసే ప్రతి గేము నా రక్తం పెట్టి నేను కొన్ని ఆడుతున్న గేమ్ ఇది. నా రక్తాన్ని పిలుస్తున్న రక్త పిశాచులు నేను. ఒక్కొక్క ఫేక్ సపోర్టరు నమ్మ చెత్తనా, మళ్ళీ చెప్తున్నాను, నా కష్టం మీద ప్రతి రూపాయి నా కష్టపడి నా రూపాయి పెట్టి నేను చేస్తున్న కంటెంట్ ఇది. సో వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని నా బ్యాక్ వచ్చి నోటుకు వచ్చినట్టు వాగద్దండి. మళ్ళీ చెప్తున్నాను, నేను మంచోన్ని, ఎంత మంచోన్నో అంత పెద్ద సైకో నా కొడుకు నేను. నిజంగా నమ్మ ఈయనతో మాట్లాడంగానే చచ్చిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది మీకు, అట్లా మాట్లాడతాను నేను. సో మంచిగా ఉండేవాడిని మంచిగా ఉండని అని సైకో నా కొడుకునిగా మార్చొద్దండి. సో నాలో ఉన్న ఇంకో పర్సనాలిటీ నిద్ర లేపొద్దండి. సో ఇట్స్ ఆల్ గైస్. సో ఇదే వీడియోలో కంటెంట్. సో ఇదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో ఓకే గైస్, ఇంకా లైవ్ స్ట్రీమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న లైవ్ స్ట్రీమ్స్లో జాయిన్ అవ్వండి. అండ్
కమాన్ గైస్, ఈ వీడియో అంతమందికి వీలైతే అంతమందికి రీచ్ కానీ. సో వీడియోకి లైక్ కొట్టండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చిండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే కంటెంట్ సపోర్ట్ చేయండి. అంతేగాని నోటికి ఏదో వస్తుంది వాగద్దండి, జీ పగల కొడతాను ఒక్కొక్కటి. గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు నరుకుతాం ఒక్కొక్కటి. So okay guys, bye guys, we'll meet in next video. Tata, see you.